హలో హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను ఒక కొత్త టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే హోటల్ ఆదిత్య ప్రిన్స్ అండి. ఇదైతే ఏలూరులో ఉంది. పాత బస్ స్టాండ్ పక్కనే మెయిన్ రోడ్కి కనిపిస్తుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, రోబో రెస్టారెంట్. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఛానల్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫుల్ వీడియో చూడండి. రోబో రెస్టారెంట్ అంటున్నారు. రోబోస్ ఏమైనా ఉంటాయంటే ఎస్ ఉంటాయండి. రోబోస్ అనేవి ఏ హోటల్లో అయినా బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరో ఒకరు సర్వ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే రోబోస్ సర్వ్ చేస్తాయి మనకి ఫుడ్ అనేది. రోబోస్ ఎలా వెళ్తాయంటే దానికి రోబో వెనకాల ఆపరేటింగ్ సిస్టమ్ ఉందండి. ఆ ఆపరేట్ చేస్తున్నారు బాయ్స్ అనేవాళ్ళు. అక్కడ వెనకాల ఫుడ్ అనేది రోబో మీద పెట్టేసి వెనకాల డైరెక్షన్స్ అనేది ఇస్తుంటే అవి డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చేసి స్టాప్ అయిపోతున్నాయి. మళ్ళీ అక్కడ సర్వ్ చేసే వాళ్ళు తీసుకుని మనకి ఇస్తున్నారనమాట. రోబో మన దగ్గరికి వచ్చి ఫుడ్ తీసుకొచ్చి వెల్కమ్ చెప్పి 2 లాంగ్వేజెస్లో చెప్తుంది. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది, ఎంజాయ్ చేయండి అని చెప్పి. అదే దానిలో ఉన్న స్పెషాలిటీ ఆ హోటల్లో. ఇంకేం స్పెషల్ అంటే ఇంకేం లేదండి, నార్మల్గానే ఉంది అంతా. అదొక్కటే కొంచెం వెరైటీగా అనిపించింది హోటల్లో. దీనిలో వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉన్నాయి. 4th ఫ్లోర్లో ఉంది రెస్టారెంట్ అనేది. ఎంట్రన్స్లోనే రోబో పెట్టారు. ఇంకా ఒక ఫ్లోర్లో వచ్చేసి గేమ్స్ జోన్ ఉన్నట్టుంది పిల్లలకి. అది ఎంట్రన్స్లో రోబో అనమాట. ఈ రోబోస్ వల్ల జనాలను అట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్పెన్సివ్ లేదు, అలా తక్కువ కాస్ట్ కూడా లేదు, మిడిల్లో ఉంది. కాస్ట్ కూడా అంతా టేస్ట్ కూడా మిడిల్లోనే అన్నట్టుంది. మీకేమో నచ్చొచ్చేమో తెలీదు. లోపలంతా కూడా అంతే. ఇదంతా లోపల. ఇక్కడ 2 రోబోస్ ఉన్నాయి సర్వ్ చేయడానికి. ఒకటి వచ్చేసి చిట్టి, స్వీటీ, 2 పేర్లు పెట్టారు రోబోస్కి కూడా. ఇంకా ఏమన్నా ఉంది అంటే కొత్తగా ఏం లేదండి. ఇందులో మనము అకేషన్స్కి మనం ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా ఒక ఫ్లోర్లో ఉన్నట్టుంది. ఫంక్షన్స్కి ముందే బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. దీనిలో చాలా స్పేస్ ఉందండి ఆడుకోవడానికి పిల్లలకి. అయితే పిల్లలతో వెళ్ళినప్పుడైతే చాలా ఇబ్బంది ఏమీ అనిపించదు అనమాట. ఎందుకంటే స్పేస్ పరంగా కానీ అక్కడ ఉన్న గేమ్స్ పరంగా కానీ ఆ రోబోట్స్ని చూసి కూడా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారే తప్ప అల్లరి చేయరు.